మాతాకి జై శ్రీరామ్. శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ నామశాల అధ్యక్షుడిగా ఈ మధ్య కాలంలోనే భారతీయ జనతా పార్టీ కూడా జాయిన్ అయ్యాను. సో మీరందరి అభిమానంతో ఈ రోజున బాపనమ్మ తల్లి ఆలయంలోకి వచ్చి ఇక్కడ అమ్మవారి జాతర సందర్భంగా అన్నదానానికి నేను వాడు ఏం అడగలేదు, కానీ మన సర్పంచ్ గారికి ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న చంద్రగారి విషయం ఏంటంటే అందరూ శ్రీనివాసులే ఉన్నారు. అందరూ శ్రీనివాసులే, ఆయన ఒక్కడే సత్యనారాయణ గారు. సో వాడు ఏం అడగలేదు, నేను వాడికి ఒక 20,000 రూపాయలు అన్నదాన నిమిత్తం నేను ప్రకటిస్తూ ఇంకా ఏమన్నా సర్దుబాటు కాకపోతే నేను దానికి ఇంకా సహాయం చేస్తానని తెలియజేస్తూ సర్పంచ్ గారి చేతుల మీదుగా సత్యనారాయణ గారు అలాగే శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈ గడప విశ్వాసం కోరుకుంటున్నాను. బాపనమ్మ తల్లికి మన అందరి తరపు నుంచి కూడా భక్తి సుమాంజలి. అమ్మవారి కానీ అమ్మవారి జాతర కానీ మనిషి ఎప్పుడు కూడా ధనాన్ని ఇవ్వలేడు. ఎందుకంటే ఆ అమ్మ శక్తి ముందు మనం అందరం కూడా చెందవాళ్ళం. దీన్ని అమ్మవారికి సంబంధించుకునే భక్తి ప్రపత్తులుగా భావిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ఈ కమిటీ మెంబర్లకి సత్యనారాయణ గారికి అలాగే సర్పంచ్ గారికి కూడా నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఒక విషయంలో చాలా బాధపడుతున్నానమ్మా. మహిళామూర్తులు అంత ఇంత గుడి దూరం కూడా నాకు తెలియదు. అసలు మహిళామూర్తులు ఎండలో నడుచుకుంటా తెలిస్తే నేను ఏదైనా వెహికల్ అరేంజ్మెంట్ చేసేవాడు. నాకు ఆ విషయం కమిటీ మెంబర్ చెప్పలేదు నాకు. నెక్స్ట్ ఇయర్ ఇది బాపనమ్మల గుడి జరిగేటప్పుడు చాలా వైభవంగా చేసుకున్నాం. ఆడవాళ్ళ నుంచి ఇక్కడ రావడానికి బస్సు పెడతాను, ఆ బస్సు లో వచ్చి వెళ్ళిపోయింది. నాకు ఎంత దూరం ఉందో నాకు తెలియదు. బాపనమ్మలు ఉండే ఇక్కడ దగ్గరలో అనుకున్నాను, ఊరు దగ్గర అనుకున్నాను. కానీ ఆ పాప మహిళామూర్తులందరూ అక్కడికి ఎర్రని ఎండలో నడిచి వస్తారు. సో కమిటీకి మొదటికి 20,000 ఇస్తున్నాను. ఇంకా ఏమన్నా వాటికి ఇబ్బందులు ఏమన్నా వాటిని పట్టుకోలేదు. మీరు పట్టుకున్నాను. చూసారా వారికి సత్యభావని గారు చేరుకు అమ్మ బాపనమ్మ తల్లి ప్రసాదం. రైట్.